హలో పీపుల్, వెల్కమ్ టు వర్టెక్స్ విజన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ప్రాంప్ట్ డిజైన్ ఇన్ వర్టెక్స్ ఏఐ కోర్స్లో గెటింగ్ స్టార్టెడ్ విత్ గూగుల్ జనరేటివ్ ఏఐ యూజింగ్ ద జెన్ఏఐ ఎస్డికే ల్యాబ్ని మనం కంప్లీట్ చేయబోతున్నాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్ట్ ల్యాబ్ మీద క్లిక్ చేయాలి. ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేస్తే మనకి ల్యాబ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్ గూగుల్ క్లౌడ్ కన్సోల్లో రైట్ క్లిక్ నొక్కి ఓపెన్ లింక్ ఇన్ ఇన్కాగ్నిటో విండో క్లిక్ చేయాలి. ఐ అండర్స్టాండ్ మీద క్లిక్ చేయాలి. ఐ అగ్రీ అని చెక్ చేసి అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు టాస్క్ 1లో మనం చేయాల్సింది వర్టెక్స్ ఏఐలో వర్క్ బెంచ్కి మనం వెళ్ళాలి. వర్టెక్స్ ఏఐలో వర్క్ బెంచ్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ జూపిటర్ ల్యాబ్ని క్లిక్ చేయండి. ఇప్పుడు టాస్క్ 1లో ఇంట్రో జెన్ఏఐ ఎస్డికే మీద డబుల్ క్లిక్ చేసి కర్నల్ పైథాన్ 3ని సెలెక్ట్ నొక్కాలి. సెలెక్ట్ క్లిక్ చేశాక మనం కిందకి స్క్రోల్ చేస్తే గెట్ స్టార్టెడ్ నుంచి మనం ఒక్కొక్క కోడ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. షిఫ్ట్ ప్లస్ ఎంటర్ నొక్కితే ఒక్కొక్క కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ సో ఎక్కడైతే మనకి సెట్ గూగుల్ క్లౌడ్ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుందో అక్కడ మనం మనకిచ్చిన ప్రాజెక్ట్ ఐడి అండ్ లొకేషన్ని మనం కాపీ పేస్ట్ చేసుకోవాలి. స్పేస్ లేకుండా క్లియర్గా కాపీ చేసుకోవాలి. యువర్ రీజన్ని కూడా మనం కాపీ పేస్ట్ చేసుకోవాలి. కాపీ పేస్ట్ చేసుకొని షిఫ్ట్ ప్లస్ ఎంటర్తో మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. సో అలా మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఒక్కొక్క ప్రాంప్ట్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ ఆగకుండా అలా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్దాం. అలాగ లాస్ట్ వరకు మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. షిఫ్ట్ ప్లస్ ఎంటర్ నొక్కుతూ అలాగా కంటిన్యూగా నొక్కుతూ వెళ్ళండి. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఎక్కడ ఆగకండి ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ లాస్ట్ వరకు మనం ఎగ్జిక్యూట్ చేసేసాము. సో ఇప్పుడు మనం ల్యాబ్లోకి వెళ్ళి చెక్ మై ప్రోగ్రెస్ మీద క్లిక్ చేద్దాం. టాస్క్ 2లో చెక్ మై ప్రోగ్రెస్ ఉంది, అది అయిపోయింది. ఇప్పుడు మనం టాస్క్ 3లోకి వెళ్ళి మళ్ళీ చెక్ మై ప్రోగ్రెస్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత టాస్క్ 4లో కూడా చెక్ మై ప్రోగ్రెస్ అనేది మనం క్లిక్ చేయాలి. టాస్క్ 5లో కూడా మనం చెక్ మై ప్రోగ్రెస్ అనేది క్లిక్ చేయాలి. టాస్క్ 6లో కూడా చెక్ మై ప్రోగ్రెస్ క్లిక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ యూస్ కాంటెస్ట్ క్యాషింగ్లో కూడా మనకి చెక్ మై ప్రోగ్రెస్ చెక్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్
ప్రిడిక్షన్ దగ్గర కూడా మనకి చెక్ బై ప్రోగ్రెస్ ఉంటుంది. టెక్స్ట్ ఎంబెడింగ్స్ దగ్గర కూడా చెక్ మై ప్రోగ్రెస్ క్లిక్ చేయండి. సో అంతే ఫ్రెండ్స్, మన ల్యాబ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఎండ్ ల్యాబ్ క్లిక్ చేసేయచ్చు. ఎండ్ ల్యాబ్ క్లిక్ చేశాక రేటింగ్ ఇచ్చి సబ్మిట్ నొక్కాలి. సబ్మిట్ క్లిక్ చేశాక మన ల్యాబ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి టిక్ మార్క్ వచ్చింది అంటే మన ల్యాబ్ అనేది మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టు. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ వర్టెక్స్ విజన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కింద కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి.